బియ్యమే లేకుండా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. ఒక పెద్ద బౌల్లో 2 కప్పుల ఓట్స్, 1/4 కప్పు మసూర్ దాలు, 1/4 కప్పు మూంగ్ దాలు, 1/4 కప్పు జొన్నలు, 1/4 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు ఉలవలు, అలాగే కొంచెం మెంతులు అన్నిటిని బాగా కడిగి 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో 1 కప్పు అటుకులను వేసుకొని వాటిని కూడా కడిగి నానబెట్టుకోవాలి. నైట్ మంచిగా గ్రైండ్ చేసుకొని దాన్ని 8 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఫర్మెంట్ అయిన పిండిలో ఉప్పుని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇడ్లీ మౌండ్స్ కి ఆయిల్ రాసేసుకొని ఇడ్లీని పోసుకొని కుక్కర్లో పెట్టడమే. నాదైతే విజిల్ వస్తుంది, నేనైతే 1 విజిల్ పెట్టేశాను. ఇప్పుడు చట్నీ చేసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లో 2 స్లైసుల్ని కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు, 1 క్యారెట్ ముక్కలు, 3 నుంచి 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఆనియన్, 1 టొమాటో, వీటన్నిటిని 1 విజిల్ పెట్టేసుకుంటే చాలా. ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ మూత తీసేసి చూసేద్దాం. వావ్, ఎంత బాగా వచ్చాయో కదా ఇడ్లీలు. దూదు లాంటి ఎంతో మృదువైన ఇడ్లీలు బెన్నెలాగా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. ముందుగా మనం చట్నీ కోసం ఉడికించుకున్న వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని పల్లీలని, ఉప్పుని, అలాగే చింతతొక్కుని నేను యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే చింతపండుని యూజ్ చేయండి. చాలా బాగుంటుంది. మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని ముందుగానే మనం తాలింపు వేసుకున్న దాంట్లో ఈ చట్నీని వేసేసుకొని ఉప్పుని అలాగే వాటర్ని వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో హెల్తీ అయినా అలాగే డిలీషియస్ అయిన పంప్కిన్ క్యారెట్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇడ్లీని సర్వ్ చేసేసుకోవచ్చు. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి హెల్తీ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.